అందరికీ నమస్కారం అండి. కథ పేరు రాయలవారి క్షమాగుణం. రాసినవారు సురేఖ పులిగారు. చదువుతున్నది పద్మావతి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి. తెలుగు భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా కన్నడ రాజ్య గొప్ప చక్రవర్తులలో కీర్తించబడినాడు. రాజ్య పాలనలో సామంతరాజులను నియుక్తి చేసి సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకున్న క్రమంలో కోలాపురమును విజయనగరాధీశులందరిలోకి గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడైన మాధవ మహారాజును సామంతరాజుకు బాధ్యతలు అప్పగించారు. కోలాపురం బంగారు గనులకు ప్రసిద్ధి. మాధవ మహారాజు తన పదవీ బాధ్యతలు చేబూని శృంగప్పను ఆర్థికవేత్త, ధనాగార కోశాధికారిగా నియమించాడు. శృంగప్పకు ఎన్నో నోముల ఫలంగా కుమారుడు జన్మించాడు. అతని పేరు జ్ఞానరాజు. జ్ఞానరాజు అస్త్రశాస్త్రం, విలువిద్య అభ్యసించలేదు అనే కంటే తండ్రి కుమారుని ప్రోత్సహించలేదు అనుకోవచ్చును. ప్రతిదినము శృంగప్ప తన కొడుకును తన వెంట ధనాగార మందిరం తీసుకొని పోయి అక్కడ అగుపించు వజ్ర వైఢూర్యాలు, మణిరత్నాలు లెక్కించి మూటలు కట్టి నాణ్యత పరీక్షలు గావించి పద్ధతిగా అమర్చు పనిలో శిక్షణ ఇచ్చుచుండెడివాడు. జ్ఞానరాజు తన తోటి బాలురతో ఆటలు ఆడుకొనవలెననే కోరిక వెళ్ళబుచ్చినను తండ్రి సమ్మతించలేదు. ధనాగారమునందు ఉన్న కొండంత బంగారాన్ని కొడుకు ప్రమేయంతో తన ఇంటికి చేర్చి మాధవ మహారాజు సింహాసనం అధిరోహించాలని బలీయమైన కోరిక. వజ్ర వైఢూర్యాలు, మణిరత్నాలు దొంగిలించి వాటి రూపురేఖలు మార్చినచో వాటి విలువ పోగొట్టుకొనుటయే కాకుండా మరల వాటి ఉనికి తెలిసినచో ప్రమాదమని తలిచాడు. బంగారం దొంగిలించిన పిమ్మట దాన్ని కరిగించి రూపురేఖలు మార్చి ఎవరికి అనుమానం సోకకుండా జాగ్రత్త పడవచ్చునని ఒక పథకానికి ఆలోచన చేశాడు. ప్రతిదినము కొంత బంగారం ముద్దను తవ్వి జ్ఞానరాజు చేత బలవంతంగా మింగించాడు. పనివేళలైన తరువాత గృహము చేరిన పిమ్మట చిన్న రాగి పాత్ర నిండా ఆముదం త్రాగించి మింగిన బంగారు ముద్దను మలద్వారం నుండి విసర్జన జరిగిన వెంటనే తగు రసాయనిక ద్రవాలతో శుద్ధి చేసి శుభ్రపరిచి భద్రంగా దాచుకునేవాడు. అతని భార్య కూడా ఇట్టి అసహజ పనికి చేయూతనిచ్చింది. ఈ విధమైన ప్రతిదిన చర్యతో జ్ఞానరాజు జీర్ణాశయ ప్రక్రియలో లోపాలు ఏర్పడ్డాయి. ఆరోగ్యం క్షీణించసాగింది. కొడుకు ఆరోగ్యం కంటే దొంగదారిలో ధన సంపాదన పైన మోజు హెచ్చి ఎంతో చాకచక్యంగా కొంతగా బంగారం రాజుగారు భండారం నుండి తరలింపు జరుగుచుండెడిది. బంగారం నిల్వలు తగ్గిపోసాగినవి. రక్షక భటులు తమ వృత్తిని సానుకూలముగా నిర్వహించినను శరీర శల్య పరీక్ష జరుపలేనందున శృంగప్ప, జ్ఞానరాజు ఎవ్వరికీ పట్టుబడలేదు. ఇదిలా ఉండగా మాధవ మహారాజు తన ముగ్గురు పుత్రులలో ప్రథముడు సూర్యచంద్రునకు రాజ్య పరిపాలన అభ్యసించుటకు రాజకీయ శాస్త్రమునందు రక్షణ వ్యవస్థలో ఒకటైన సైనిక దళం ప్రధాన కర్తవ్యం కోసమై రాజ్యంలోని శాంతి భద్రతలను కాపాడుటకై శిక్షణ కొరకు ద్వితీయ పుత్రుడు రాజశేఖరునికి, తృతీయ పుత్రుడు సారంగుకు ఆయుర్వేద పాండిత్యం అభ్యసించుటకు దేశం నలుమూలలకు పంపి ఉండెను. దినములు, నెలలు, సంవత్సరాలు గడిచెను. రాయలవారు ఆకస్మిక తనిఖీ చేబూని వ్యూహ నిపుణులను వెంట నిడుకొని సామంతరాజులను సంప్రదించారు. మాధవ మహారాజు రాజ్య సుభిక్షము కంటే తన పుత్రుల యోగక్షేమం వైపు ఎక్కువ ప్రీతిపాత్రుడైనందున శిక్షార్హులని ఆస్థాన న్యాయ నిర్ణేతలకు లేఖ పంపించారు. శృంగప్ప చేసిన తప్పుకు చంద్రగిరి కారాగారంలో బంధించారు. విలువైన బాల్యం పోగొట్టుకొని అనారోగ్యం పాలైన జ్ఞానరాజుకు సారంగుని చేత ఆయుర్వేద వైద్యం చేయించి ఆరోగ్యవంతుని చేశారు. సూర్యచంద్రుడు, రాజశేఖరుడు రాయలవారిని క్షమాభిక్ష కోరగా క్షమించి కోలాపురమును మరికొంత సామ్రాజ్య విస్తరణ చేసి ఇద్దరు యువకులకు రాజ్యభారం అప్పగించాడు. కొంతకాలానికి శృంగప్ప శిక్షను తగ్గించి విడుదల చేసి ఆర్థిక శాస్త్రంలో దాగి ఉన్న నిగూఢమైన గుణగణాల గ్రంథ రచనకు ప్రోత్సహించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయం అష్టదిగ్గజములకు నిలయం. సమస్త కళలను పోషించిన రారాజునందు కరుణరసం కలిగి ఉండుట అరుదు. వయసు మళ్ళిన మాధవ మహారాజు రాయలవారి కీర్తి ప్రఖ్యాతలు ఆబాలగోపాలం తెలియచేస్తూ బాల్య జీవితం పట్ల తల్లిదండ్రుల బాధ్యతతో పాటు చేతబట్టిన వృత్తి యందు కూడా శ్రద్ధాశక్తులు ఆవశ్యకత కలిగి ఉండుట ఉచితమని రాజ్య ప్రజలకు బోధన చేయుచుండెను. కన్నడ ప్రాంత గ్రామస్తులు రాయలవారి ఘనత మననం చేసుకుంటూ ఉంటారు.
కథ సమాప్తం.